వచ్చేసి సిగ్నల్స్ అండ్ సిస్టంలో స్కెచ్ ద సిగ్నల్స్ ఆఫ్ ఇంపల్స్, యూనిట్ స్టెప్ అండ్ యూనిట్ ర్యాంప్ ఫంక్షన్. ఈ 3 దాంట్లకు సిగ్నల్ అనేది డ్రా చేయాలి. దాని తర్వాత దాని ఫంక్షన్ అనేది దాని యొక్క ఇంటర్వెల్స్ అనేది మనము రాయాలి. ఇప్పుడు ఫస్ట్ ఇంపల్స్ సిగ్నల్ అంటే చూద్దాం. ఇంపల్స్ ఫంక్షన్ ఈజ్ డినోటెడ్ బై del of t and it is defined as del of t equal to ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ 1 ఎప్పుడు t ఈక్వల్ టు 0 అయినప్పుడు దాని యొక్క యాంప్లిట్యూడ్ అంటే దాని హైట్ అనేది 1 ఉంటుంది. t నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు దాని యాంప్లిట్యూడ్ అనేది 0 ఉంటుంది, అంటే ఏముండదు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఈ స్కెచ్ చూసుకుంటే సిగ్నల్ యొక్క స్కెచ్ 0 ఎప్పుడు t నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, అదే t ఈక్వల్ టు 1 అయినప్పుడు దాని యొక్క యాంప్లిట్యూడ్ అనేది 1 ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ యూనిట్ స్టెప్ సిగ్నల్ అంటే ఏంది? యూనిట్ స్టెప్ సిగ్నల్ ఈస్ డిఫైన్డ్ బై u ఆఫ్ t. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ u ఆఫ్ t ఈక్వల్ టు 1 t గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 t లెస్ దాన్ 0. ఇప్పుడు t గ్రేటర్ దాన్ ఆర్ 0 ఉన్నప్పుడు దాని యొక్క యాంప్లిట్యూడ్ 1, t లెస్ దాన్ 0 ఉన్నప్పుడు దాని యొక్క యాంప్లిట్యూడ్ 0. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సేమ్ t 0, దీని యొక్క యాంప్లిట్యూడ్ ఎంత? 1 ఉంటే దాన్నే యూనిట్ స్టెప్ సిగ్నల్ అంటాము. అదే యూనిట్ ర్యాంప్ సిగ్నల్ అంటే చూడండి, ర్యాంప్ సిగ్నల్ అంటే ఈజ్ డినోటెడ్ బై r ఆఫ్ t అండ్ ఇట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ r ఆఫ్ t ఈక్వల్ టు t గ్రేటర్ దాన్ 0 t లెస్ దాన్ 0 అనేది ఉంటే దాన్నే ర్యాంప్ సిగ్నల్ అంటాము. దాని యొక్క రిప్రజెంటేషన్ అనేది ఇలా ఉంటుంది. ఇలా దానికి ఇంక్రీజ్ అవుతుంది యాంప్లిట్యూడ్ అనేది. దిస్ ఈజ్ అబౌట్ దీస్ 3 ఫంక్షన్స్. దీంతోనే సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద కన్వల్యూషన్ ఆఫ్ 2 సిగ్నల్స్ గివెన్ బిలో t ఈక్వల్ టు 0.5 సెకండ్స్. t అనేది 0.5 సెకండ్స్ ఇచ్చిండు. ఇది ఈ 2 సిగ్నల్స్ అనేవి కన్వల్యూషన్ అనేది మనం ప్రూవ్ చేయాలి. మనకు గివెన్ సిగ్నల్స్ 2 ఇచ్చిండు. ఇదొక సిగ్నల్. ఇప్పుడు ఈ సిగ్నల్ చూసుకుంటే ఇది వచ్చేసి నెగిటివ్ యాక్సిస్లో ఉంది, ఇది వచ్చేసి దీని యొక్క యాంప్లిట్యూడ్ 3 ఉంది, మళ్ళీ 1కి వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి దీని విడ్త్ అనేది 1 to 4 ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ద గివెన్ సిగ్నల్స్ ఆర్ అని సేమ్ అదే రాసేస్తాం. రాసిన తర్వాత ద కన్వల్యూషన్ ఆఫ్ 2 సిగ్నల్స్ ఈజ్ గివెన్ బై y ఆఫ్ t ఈక్వల్ టు x ఆఫ్ t కన్వల్యూషన్ h ఆఫ్ t ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to ∞ x ఆఫ్ టౌ ఇంటూ h ఆఫ్ t మైనస్ టౌ ఇంటూ d టౌ అనేది టూ సిగ్నల్స్ కన్వల్యూషన్ చేసేటప్పుడు ఏ దానికైనా ఫార్ములా ఇదే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ సిగ్నల్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు చూడండి స్టెప్ 1 రీప్లేస్ t విత్ టౌ అండ్ రీడ్రా ద సిగ్నల్స్ అగైన్ విత్ రెస్పెక్ట్ టు టౌ. ఇప్పుడు ఈ t ప్లేస్లో టౌ అనేది రీప్లేస్ చేసి ఆ సిగ్నల్స్ అనేది రీడ్రా చేద్దాం. చూడండి ఇది సిగ్నల్ సేమ్ అదే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ సిగ్నల్ అంటే t ప్లేస్లో టౌ పెట్టిన, ఇక్కడ t ప్లేస్లో టౌ పెట్టిన, మీదంతా సేమ్. నెక్స్ట్ స్టెప్ 2 డ్రా ద టైమ్ ఫ్లోల్డింగ్ సిగ్నల్ ఆఫ్ h ఆఫ్ టౌ దట్ ఈజ్ h ఆఫ్ మైనస్ టౌ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ h ఆఫ్ టౌ అనేది h ఆఫ్ మైనస్ టౌ చేస్తే ఏమైంది? ఇక్కడ ఉన్న సిగ్నల్ దానికి ఆపోజిట్లో ఇలా వస్తుంది. యాంప్లిట్యూడ్ సేమ్, కానీ ఇక్కడున్న సిగ్నల్ జస్ట్ లైక్ యాజ్ ఏ మిర్రర్ ఇమేజ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నిలబడి ఉండా, ఇక్కడ మిర్రర్ అనేది ఉంది. ఇప్పుడు నా ఇమేజ్ అనేది రైట్ సైడ్ అనేది లెఫ్ట్లో కనబడుతుంది, లెఫ్ట్ సైడ్ అనేది రైట్లో కనబడుతుంది. అలానే సేమ్ ఇక్కడున్న సిగ్నల్ ఇక్కడికి రీప్లేస్ అయ్యింది, ఎందుకంటే h ఆఫ్ మైనస్ టౌ కాబట్టి. నెక్స్ట్ స్టెప్ 3 షిఫ్ట్ ద సిగ్నల్ x ఆఫ్ మైనస్ t విత్ షిఫ్ట్ ఆఫ్ t ఈక్వల్ టు 0.5. ఆ ఇచ్చిన సిగ్నల్ అనేది షిఫ్ట్ చేయాలి. అక్కడ 1 నుంచి 0.5కి షిఫ్ట్ చేసినాం చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏంది 1 ఉంది. ఇప్పుడు ఈ 1 నుంచి 0.5కి షిఫ్ట్ చేసిన, ఎందుకంటే 1కి ముందే కదా 0.5 ఉండేది. 0.5 అంటే 1/2నే కదా, అంటే 1కి ముందే ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ 4 డ్రా బోత్ x ఆఫ్ టౌ అండ్ h ఆఫ్ t మైనస్ టౌ ఆన్ ద సేమ్ యాక్సిస్లో x ఆఫ్ టౌ అదే h ఆఫ్ t మైనస్ టౌ అనేది సేమ్ యాక్సిస్లో చేద్దాం చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకేమొచ్చినాయి, ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే ఇది ఒకటి వచ్చింది 0.5 నుంచి 0.5 అంటే ఇది ఒకటి తెలుసు సిగ్నల్. నెక్స్ట్ ఈ సిగ్నల్ మనకు తెలుసు. ఇప్పుడు ఈ రెండు కలిపి మనం రాద్దాం చూడండి. రెండు కలిపి రాస్తే x ఆఫ్ టౌ కామా h ఆఫ్ t 0.5 మైనస్ టౌ. ఇప్పుడు ఇది వచ్చేసి హెచ్ది, ఇది వచ్చేసి ఎక్స్ది, రెండు మిక్స్ చేసి రాసిన. ఇప్పుడు 0.5 దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి హెచ్ వచ్చేసి 0.5 దగ్గర నుంచి 4 వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి అక్కడ 1 నుంచి 2 ఇలా వచ్చి ఇలా పోయింది కదా, అందుకు ఇది ఇలా చేసేసిన. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దాని యొక్క ఇంటర్వెల్స్ అనేది అలా తీసుకుంటాం. y ఆఫ్ t ఈక్వల్ టు ఎక్కడి నుంచి ఎంతవరకు 1 నుంచి 4 వరకు,
1 to 4 x of tau into h of 0 point minus tau into d tau. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ 1,4 అనేది ఎలా రాసుకోవచ్చు, ఫస్ట్ 1 నుంచి 2కి, నెక్స్ట్ 2 నుంచి 4కి, ఈ మటుకు సేమ్ ఎక్స్ ఆఫ్ టౌ ఇంటూ హెచ్ ఆఫ్ 0 పాయింట్ మైనస్ టౌ ఇంటూ డి టౌ, ఇది కూడా సేమ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా తీసుకున్నారంటే ఇంటర్వెల్స్ అనేవి అంతే కదా, ఇక్కడ 1 నుంచి 4 వరకు ఉన్నాయి ఇంటర్వెల్స్ అనేది, అందుకని 1 నుంచి 2కి ఒకటి, 2 నుంచి 4కి ఒకటి తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏంది ఎక్స్ ఆఫ్ టౌ, ఇక్కడ ఎక్స్ ఆఫ్ టౌ అంటే ఏంది 3, ఇప్పుడు ఈ హెచ్ ఆఫ్ 0 పాయింట్ మైనస్ టౌ అంటే ఏంది, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దాని యొక్క యాంప్లిట్యూడ్ ఎంత 1 ఉంది కాబట్టి ఇంటూ 1 ఇంటూ టౌ ప్లస్ లిమిట్స్ వచ్చేసి 1 to 4. ఇక్కడ చూసుకుంటే ఎక్స్ ఆఫ్ టౌ అనేది 1, ఇక్కడ ఇది వచ్చేసి ఇది కూడా 1, అప్పుడు ఇంటూ డీ టౌ అయింది. ఇప్పుడు 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టేసిన, అప్పుడు ఇంటిగ్రల్ ఓన్లీ డిఎక్స్ ఏమైంది, ఇక్కడ ఏం లేకోకుండా ఓన్లీ డీ టౌ ఉంది కాబట్టి ఎక్స్ అయింది, ఇక్కడ కూడా ఓన్లీ డిఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ అయింది. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఏముంది ఇంటిగ్రల్ డీ టౌ అని ఉంది, అప్పుడు ఏమైంది టౌ అయింది. ఇప్పుడు అదే అయింది, 3 కామన్ బయటికి తీసినాం కాన్స్టెంట్ కాబట్టి టౌ అయింది. లిమిట్స్ వచ్చేసి 1 to 2 అయినాయి. నెక్స్ట్ ఇక్కడ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట వేసిన, ఓన్లీ అదొకటే ఉంటే టౌ ఉంటుంది, టౌ వచ్చేసి 2 నుంచి 4కి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్న 3 అనేది బయట పెట్టిన, లిమిట్స్ ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన 2 మైనస్ నెక్స్ట్ లోవర్ లిమిట్ 1 చేస్తే ఇది వచ్చింది, ప్లస్ ఫస్ట్ ఏంది అప్పర్ లిమిట్ 4 సబ్స్టిట్యూట్ చేసిన, నెక్స్ట్ లోవర్ లిమిట్ ఏంది -2, 4 - 2 ఎంత 2, ఇది అనేది లాస్ట్. అప్పుడు 3 into 1 + 2, అప్పుడు 3 + 2 ఎంత y of t = 5. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇది అనేది ఇలా స్టెప్ వైజ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.